చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మన రాజధాని అమరావతి గడ్డపై ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది పడింది. అమరావతిని ఒక అత్యాధునిక ప్రపంచ స్థాయి నగరంగా పునఃప్రారంభించే మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ చారిత్రాత్మక ఘట్టానికి ముఖ్య అతిథిగా విచ్చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 58,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ పరిణామం జాతీయ అంతర్జాతీయ మీడియాలో విస్తృతమైన కవరేజ్ను పొందడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ వేలాది మంది నెటిజన్లు దృష్టిని ఆకర్షించింది. దేశంలోని ప్రముఖ వార్తా సంస్థలన్నీ అమరావతి పునఃప్రారంభోత్సవాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రధాని మోదీ అమరావతిని రాష్ట్ర రాజధానిగా పునరుద్ధరించడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించినట్లు తెలిపింది. అమరావతిని ఒక కీలకమైన ఐటీ, కృత్రిమ మేధస్సు, హరిత ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. హిందుస్థాన్ టైమ్స్ 58,000 కోట్ల పెట్టుబడులతో అమరావతి నగరంలోని కీలక ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇక ఎన్డీటీవీ 6 ఏళ్ల తర్వాత అమరావతి ప్రాజెక్ట్ మళ్లీ ఊపందుకోవడం ఒక ముఖ్యమైన పరిణామమని అభివర్ణించింది. ఇక తెలుగు మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలు ఈ వేడుకను ప్రత్యక్షంగా ప్రసారం చేయడమే కాకుండా సమగ్ర విశ్లేషణ అందించాయి. అంతర్జాతీయ మీడియా దృక్కోణం చూస్తే అంతర్జాతీయంగా కూడా అమరావతి పునఃప్రారంభోత్సవం ఆసక్తిని రేకెత్తించింది. రాయిటర్స్ మరియు బ్లూంబెర్గ్ వంటి వార్తా సంస్థలు ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని నిర్మాణ ఆకాంక్షలకు ఒక కొత్త ఊపిరినిస్తుందని అభిప్రాయపడ్డాయి. సింగపూర్కు చెందిన ది స్ట్రైట్స్ టైమ్ గతంలో సహకరించిన సర్బానా జ్యూరాంగ్ సంస్థ తిరిగి ఏఐ ఆధారిత నగర ప్రణాళికలో భాగస్వామి కావడం ఒక సానుకూల సంకేతంగా పేర్కొంది. మధ్యప్రాచ్యానికి చెందిన గల్ఫ్ న్యూస్ ఈ పునఃప్రారంభంతో ఎన్ఆర్ఐ పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. యూరోపియన్ మీడియాలో జర్మనీకి చెందిన డాయిష్ వెల్లే అమరావతి యొక్క పర్యావరణ అనుకూల లక్షణాలపై దృష్టి సారించింది. భారీ పెట్టుబడుల మధ్య ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రీన్ సిటీ వాగ్దానం నెరవేరుతుందా అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఆఫ్రికా నుండి పలు వార్తా సంస్థలు, ఉదాహరణకు దక్షిణాఫ్రికా నుండి News24 ఈ ప్రాజెక్టు యొక్క సంక్లిష్ట చరిత్రను మరియు రాజకీయ నేపథ్యాన్ని విశ్లేషించాయి. ఆసియా పసిఫిక్ మీడియాలో జపాన్కు చెందిన నిక్కీ ఆసియా టోక్యో యొక్క ఆసక్తిని మరియు సహకార అవకాశాలను ప్రముఖంగా ప్రస్తావించింది. రష్యాకు చెందిన రష్యా టుడే అమరావతిని ఒక నూతన పట్టణ నమూనాగా అభివర్ణించింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే దాని సామర్థ్యాన్ని విశ్లేషించింది. సామాజిక మాధ్యమాల్లో అమరావతి పునఃప్రారంభోత్సవం ఒక జాతీయ చర్చనీయాంశంగా మారింది. అమరావతి పేరున చాలా హ్యాష్ట్యాగులు ట్విట్టర్లో రోజంతా ట్రెండ్ అయ్యాయి. లక్షలాది మంది తమ అభిప్రాయాలను, ఆశాభావాలను మరియు ఆందోళనలను వ్యక్తం చేశారు. ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్లు మరియు విశ్లేషణలకు భారీ సంఖ్యలో వీక్షణలు లభించాయి. ఎన్ఆర్ఐ సంఘాలు డిజిటల్ వేదికల ద్వారా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించాయి. అయితే భూసేకరణ మరియు పర్యావరణ సంబంధిత సమస్యలపై కొందరు ఆందోళన వ్యక్తం చేయడం కూడా కనిపించింది. అమరావతి పునఃప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ఘట్టం. దీని ద్వారా అనేక అంశాలు స్పష్టమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతు, ప్రధాని మోదీ స్వయంగా హాజరు కావడం మరియు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క బలమైన మద్దతు ఉందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించడం అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించేలా చేసింది. సామాజిక మాధ్యమాలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మరియు వారి అభిప్రాయాలను వ్యక్తీకరించడంలో కీలక పాత్ర పోషించాయి. భూసేకరణ, పర్యావరణ పరిరక్షణ వంటి సమస్యలు ఇంకా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం భవిష్యత్తులో అమరావతి అభివృద్ధికి కీలకం కానుంది. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ఒక కొత్త దిశ లభిస్తుంది. ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా అమరావతి యొక్క ప్రయాణాన్ని గమనిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ కలల నగరం ఎలా రూపుదిద్దుకుంటుందో చూడటం ఒక ఆసక్తికరమైన విషయంగా మారనుంది. ఈ పాటికి మీకు చంద్రబాబు లక్ష్యం ఏమిటో ఒక అవగాహనకు వచ్చి ఉంటుంది. ప్రపంచ స్థాయి నగరంగా
అమరావతిని చేయాలి అనేది ఆయన ఆకాంక్ష. ప్రధాని మోడీని ఆహ్వానించి మద్దతు బలంగా ఉందని ప్రపంచానికి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. వలసలు వెళుతూ బయట పెట్టుబడులు పెట్టే వారికి ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించడం అతి ముఖ్యం. రాజధానికి మోడీ కొత్తగా ఏమి ఇవ్వలేదు అనొచ్చు. గుంటలో చేపలు పట్టే పరిణితితో రచ్చ చేసేవారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏదో ఒకటి అక్కడ ప్రకటన చేసి మన మద్దతు కోసం భయపడుతున్నాడని. అనవసరంగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఈర్ష్యపడేలా చేయడం ముఖ్యం కాదన్న వాస్తవం గుర్తెరగాలి. ఒక్క 140 మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు 30,000 కోట్లకు పైగా అవుతుంది. దానికి నిధులు భరించడంతో సహా అన్నిటికీ మొన్నే ఆమోదం తెలిపింది కేంద్రం. ఇలా సాధించాల్సింది చకచకా చేసుకుపోతున్నారు. ఒకరి గొప్పలు ఒకరు చెప్పుకోవడానికి అంత పెద్ద ఈవెంట్ అవసరం లేదు. నేరుగా ఢిల్లీలో కలిసి బయటకు చెప్పవచ్చు. ఇద్దరి మధ్య బలమైన సఖ్యత ఉన్నదని చాటితే కానీ నమ్మకం కుదరదు విదేశాలకు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు రాబట్టడానికి నాయుడి ప్రపంచ స్థాయి ఆలోచనలు అర్థం కాకుండా రొచ్చుకుంట స్థాయి బెకబెకలకు సమాధానాలు ఎవరో ఆలోచించండి, అర్థం చేసుకోండి. తప్పులు ఉంటే చెప్పండి. ఉచిత అయాచిత సలహాలు ఇచ్చి సమయం వృధా చేస్తూ అమాయకులను అయోమయంలోకి నెట్టకండి అనే ఉద్దేశంతో దీనికోసం సమయం కేటాయించాల్సి వచ్చింది. 151 నుంచి 11కి దిగజారిపోయిన వాళ్ళు వారి పేటీఎం కూలీలో వారి ఇష్టం వచ్చిన రాతలు రాసుకుంటే రాసుకొని ఉండే, వాళ్ళని వదిలేయండి, వాళ్ళని పట్టించుకోబాకండి. మన పని మనం చేసుకెళ్దాం. నాయుడు గారు చేసే పనికి మనం అండగా ఉంటే చాలు. మనం చేయాల్సింది ఏమీ లేదు. పనంతా నాయుడు గారు చేసుకుంటూ వెళతారు. ఆయన వెనక ఆయన అడుగు మనం వేసుకుంటూ వెళితే చాలు. రాష్ట్రం 2029 నాటికి రూపురేఖలు మార్చుకుని ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేసే బాధ్యత నాయుడు గారు చూసుకుంటారు. నమస్కారం.